ధ్యాన గురువైనటువంటి పత్రిజీ గారికి, మహాత్తర బాబా గారికి శతకోటి వందనాలు. ఈ జూమ్ సెషన్ నిర్వహిస్తున్న రంగనాథ్ మాస్టర్ గారికి, పోస్ట్గా వ్యవహరిస్తున్నటువంటి లలితా మేడం గారికి, జూమ్ సెషన్లో పాల్గొన్నటువంటి సహజానందరికి కూడా నా యొక్క ఆత్మప్రణామాలు. ఈరోజు సమగ్ర జీవనశైలిలో భాగంగా వేసవరం అనేటువంటి ఒక ఆయుర్వేద పౌడర్ తయారు చేసుకునే విధానాన్ని మరియు ప్రయోజనాలు తెలుసుకుందాం. వేసవరం అనేటువంటి ఆయుర్వేద పౌడర్, దాని యొక్క తయారీ విధానము మరియు ప్రయోజనాలు తెలుసుకుందాం. ఇక్కడ రఘునాథ సూది అనేటువంటి ఒక ఆయుర్వేద యోగీశ్వరుడు ఉండేవాడు 1500 సంవత్సరం ఆ ప్రాంతంలో. ఆయన భోజన కుతూహలం అనే ఒక పుస్తకాన్ని రాశాడు. అందులో ఎన్నో రకాల వంటల గురించి రాసి ఉన్నాయి. ఆ యొక్క పుస్తకంలో భోజన కుతూహలం అనే పుస్తకంలో ఎన్నో రకాల వంటలు రాసి ఉన్నాయి. ఆ వంటల్లో నుంచి ఇప్పుడు మనము ఒకదాన్ని తీసుకుంటున్నాం అనమాట. వేసవరం అనేటువంటి ఆయుర్వేద పౌడర్ని ఎలా తయారు చేశారు, ఎందుకు దాని యొక్క ప్రయోజనాలు తెలుసుకుందాం అనమాట. ఈ వేసవరం అనేది ఆ యొక్క 1513 ఆ ప్రాంతంలో రాశాడు కాబట్టి ఆ రోజుల్లో ఉన్నటువంటి పూర్వీకులందరూ కూడా బాగా ఉపయోగించేసి ఆరోగ్యంగా ఉన్నారు. అదే దాన్ని ఉపయోగించ దానివల్ల ఏంటంటే మరి శరీరానికి ముందు జాగ్రత్త చర్యగా ఒకవేళ ఏదైనా ఉన్నా కూడా పోతాయన్నమాట. మనం శరీరంలో కళ్ళని అతి ప్రధానమైనటువంటి అవయవంగా చూసుకుంటాం, నయనం ప్రధానం అంటున్నాం కాబట్టి. దానికంటే కూడా ముఖ్యమైనది ఊపిరితిత్తులు. ఊపిరితిత్తుల ద్వారానే కదా మనం ప్రాణవాయువుని పీల్చుకోవాలి. ప్రాణం ఉంటేనే కదా మనం బతికుంటాం. కళ్ళు లేకపోయినా ఒకవేళ ఒకరి మీద ఆధారపడి ఎట్లా కూడా బతకొచ్చు. అసలు ఊపిరే లేకపోతే మనం ఉండేది ఏముంది ఇంకా. కాబట్టి ఊపిరితిత్తులు ప్రధానమైనటువంటివి కాబట్టి వాటిని బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన యొక్క ఈ మధ్య కాలంలో మనకి కరోనా సమయంలో కూడా ఈ యొక్క పౌడర్ని మన వాళ్ళు ఆయుర్వేద వాళ్ళు బాగా తయారు చేసి విరివిగా పంచినారంట. ఆ రోజుల్లో పెంచి అందరూ కూడా ఆరోగ్యవంతం చేయడం జరిగింది. దీంట్లో ఉపయోగించే వస్తువులన్నీ కూడా మనకి సులభంగా ఇంట్లో దొరికేటివే. మనం కనీసం షాపుకి కూడా పోబడలేదు, ఆయుర్వేద షాపుకి కూడా పోబడలేదు అనమాట. మనకు అన్ని దొరికేటువంటి వస్తువులే. ఆ వస్తువులు ఏందో తెలుసుకుందాము, తయారీ విధానం తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఏంటంటే ఆ వస్తువులు ఇంగువ, తర్వాత శొంఠి, మిరియాలు, జీలకర్ర, పసుపు, ధనియాలు. ఇవన్నీ మనకి నిత్యం ఉపయోగించేటువంటి మనకు దొరికేటువంటివే. ఇక్కడ వాటి యొక్క ఉపయోగాలు కూడా తెలుసుకుందాం ఒకసారి. ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి ఔషధ గుణం ఉంటుంది కదా. ఇంగువ అనేది మనకి జీర్ణశక్తిని బాగా పెంచుతుంది. శొంఠి ఆకలిని పెంచుతుంది. అట్లాగే ప్యాంక్రియాస్ అంటే క్లోమ గ్రంథి బాగా పనిచేసేదానికి ఉపయోగపడుతుంది. ఇన్సులిన్ ఎప్పుడైతే బాగా ఉత్పత్తి అవుతుందో మనకి షుగర్ లెవెల్ కూడా మనం కంట్రోల్లో ఉంచుకుంటాం అన్నమాట. అట్లాగే మిరియాలు జీర్ణశక్తిని పెంచుతాయి, ఊపిరితిత్తులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని తగ్గిస్తాయి అన్నమాట మిరియాలు. ఇకపోతే జీలకర్ర కానీ ధనియాలు కానీ గ్యాస్ట్రిక్స్ ప్రాబ్లం తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. పసుపు అనేది మనకు అందరికీ తెలిసిందే, అందరూ ప్రతినిత్యం మనం కూరల్లో ఉపయోగించుకుంటాము, యాంటీబయాటిక్ ఉపయోగిస్తుంది కాబట్టి అన్ని. ఇవన్నీ కూడా ఎన్ని తీసుకోవాలి, వాటి యొక్క పాళ్ళు ఉంటాయి కదా, ఎంతెంత తీసుకోవాలి అనేది ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ ఇంగువని ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఇంగువని 10 గ్రాములు తీసుకున్నాం అనుకోండి, దానికి రెట్టింపుగా అంటే 20 గ్రాములు శొంఠి తీసుకోవాలి, దానికి రెట్టింపుగా 40 గ్రాములు మిరియాలు తీసుకోవాలి, దానికి రెట్టింపుగా జీలకర్రని 80 గ్రాములు తీసుకోవాలి. అట్లాగే పసుపుని జీలకర్ర కంటే రెట్టింపుగా 160 గ్రాములు తీసుకోవాల్సి వస్తుంది. ధనియాలని 320 గ్రాములు తీసుకోవాలి. అంటే ఒక వస్తువుకి రెట్టింపు చేసుకుంటా పోయినాం అనమాట. మనం 10 గ్రాములతో మొదలు పెట్టేది చివరికి పోయేటప్పటికి 320 గ్రాములు అయినాయి. ఆ వరుస క్రమం చూసుకోండి. ఇంగువ, శొంఠి, మిరియాలు, జీలకర్ర, పసుపు, ధనియాలు. ఇది అవి. ఆ వస్తువులను తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా సాధ్యమంత వరకు సేంద్రియ పద్ధతిలో పండించినటువంటి పంటలు తీసుకుంటే మంచిదన్నమాట. మనకు తెలిసినటివి అవి మనకు ముఖ్యం. ఎందుకంటే ఎక్కువగా మందులు ఉపయోగించిన దాన్ని తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు కొద్దిగా తక్కువగా ఉంటాయి. వాటిని ఏం చేయాలో తెలుసుకున్నాం ఇప్పుడు, తయారు చేసే విధానం. వీటన్నిటిని కూడా ఇనప బాండల్లో బాగా దోరగా వేయించుకోవాలి. లైట్గా వేస్తే చాలు, అంటే ఎక్కువగా కొద్ది రోజులు నిల్వ ఉంచుకోవాలి కాబట్టి లైట్గా వేయించుకోవాలి పొడి. వాటిని వేసుకునేసి కొంచెం సైంధవ లవణం కలపాలి. ఒకవేళ సైంధవ లవణం మనకు దొరకలేదు అనుకోండి,
మనకి గల్లుప్పు అంటే సముద్రపు ఉప్పుని ఉపయోగించుకోవచ్చు అనమాట. దాన్ని పొడి చేసుకొని దాంట్లో వేసుకుంటాం. అన్నిటిని పొడి చేసుకున్నాము. ఆ పొడి చేసుకున్న దాన్ని గాజు సీసాలో భద్రపరచుకోవాలి. మనం ప్రతిరోజు కూడా కషాయంగా తాగొచ్చు. కషాయంగా తాగేపంతే ఉదయాన్నే తాగాలి. ఎప్పుడు కూడా కషాయాలు సాధ్యం వరకు పడగొట్టుకొని తాగితేనే మంచిదనమాట. ఖాళీ కడుపుతో తెలిసి బాగా పనిచేస్తాయి. లేకుంటే రసం పొడిలో ఉపయోగించుకోవచ్చు, సాంబార్లో ఉపయోగించుకోవచ్చు, ప్రతి కూరలో కూడా వేసుకోవచ్చు. మనం ప్రతి కూరలో కూడా మనం పసుపు ఉపయోగిస్తాం కదా. ఆ పసుపు బదులు దీనికి ఎట్లాగో పసుపు వేస్తున్నాం కాబట్టి పసుపు బదులు ఈ పౌడర్ని ఒక చెంచా వేసుకోవచ్చు. కూరకి ఎలాంటి రుచిలో మార్పు రాదు. మంచి రుచి వస్తుంది కానీ మార్పు రాదు. అంటే ఎక్కువ మనకి ఎగుటి అనిపించదు అనమాట. కాబట్టి ఇది కనుక వాడుకున్నప్పుడు మనకి చాలా జబ్బుల నుంచి దూరంగా ఉండవచ్చు. దీంట్లో ఉపయోగించిన మందులన్నీ కూడా, ఈ వస్తువులన్నీ కూడా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉండేవి కాబట్టి ఇవి తీసుకోవాలన్నమాట. అట్లాగే ఈ యొక్క పసుపు అనేది దాంట్లో ఒక కంటెంట్ ఉంటుందన్నమాట. ఏంటంటే కుర్కుమిన్ అనే కంటెంట్ ఉంటుందంట. ఆ కుర్కుమిన్ అనే కంటెంట్ ఉన్నటువంటి పసుపుని కనుక తీసుకు వాడితే దాని ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. మరి ఆ పసుపు ఎక్కడ లభిస్తుందంటే ఎక్కువగా ఒక 2 రాష్ట్రాలు చెప్పుండారు. మహారాష్ట్ర, అస్సాంలో పండించే పంటల్లో ఆ యొక్క పసుపులో కుర్కుమిన్ శాతం ఎక్కువగా ఉంటుంది అనమాట. కాబట్టి ఆ పసుపును మనం సేకరించుకొనేసి దాన్ని ఉపయోగించుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ పౌడర్ తయారు చేస్తున్నాం కదా, దాని యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏమున్నాయి అంటే, మనకి మామూలుగా పల్లెటూళ్ళలో ఎక్కువగా చాలా మందికి ఉబ్బసం ఉంటుంది, ఉబ్బస వ్యాధి ఉంటుంది అనమాట. పల్లెటూళ్ళనే కాదు, ఇప్పుడు పట్టణాల్లో కూడా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు పొల్యూషన్ వల్ల. కాబట్టి ఇది వాళ్ళు ప్రతిరోజు మాత్రలు ఉపయోగించుకుంటూనే ఉంటారు. మరి ఈ పౌడర్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ను మనం ప్రతిరోజు కనుక నిత్యం కూరల్లో ఉపయోగించుకుంటా, లేకపోతే కషాయం కానీ తీసుకుంటే 1 నెల రోజులకి కంటిన్యూగా వాడినప్పుడు ఆ ఉబ్బస వ్యాధి కంట్రోల్లోకి వస్తుంది. కొందరికైతే పూర్తిగా కూడా పోతుందంట. ఇంకా రాదు, ఇంక నది కంట్రోల్లోకి వచ్చేస్తుంది, పూర్తిగా పోతుంది. ఇంకా పోతే చిన్నపిల్లలకి ఎక్కువగా చిన్న వయసులో 5 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపల ఎక్కువ మంది పిల్లలకి ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులే ఎక్కువగా వస్తుంటాయి. అంటే ఎక్కువ జలుబులు, దగ్గులు ఇవే వస్తుంటాయి ఎక్కువగా. వాళ్ళకి ఎప్పుడూ ముక్కుల్లో కారుతూ ఉంటుంది అనమాట. కాబట్టి వారికి కూడా ఈ యొక్క ఔషధాన్ని ఉపయోగించినామంటే, పౌడర్ను ఉపయోగించినప్పుడు తగ్గిపోతుంది అనమాట. కాబట్టి ఈ విధంగా మన యొక్క భారత ఆయుర్వేద వ్యవస్థ అందించినటువంటి ఇది ఒక మంచి పౌడరు చిట్కా అన్నమాట. ఇది ప్రస్తుతం మనం వర్షాకాలంలో జరుగుతుంది, రాబోయేది చలికాలము. కాబట్టి అందరికి కూడా జలుబులు, దగ్గులు ఇవన్నీ వస్తుంటాయి. కాబట్టి ఈ యొక్క వేసవి అనేటువంటి పౌడర్ని అందరూ తయారు చేసుకొని భద్రపరుచుకునేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి లలితా మేడం గారికి ధన్యవాదాలు చెప్తున్నాం.